ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం సింగరాయకొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య, ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాన బాలాజీతో కలిసి ప్రారంభించారు. కొండేపి నియోజకవర్గంతో 30 ఏళ్ల అనుబంధం ఉందని, ఈ నియోజకవర్గానికి అనేకసార్లు రావడం జరిగిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సామాజిక చైతన్యానికి, సమానత్వానికి మహాత్మా జ్యోతిబా పూలే ప్రతీక అని కొనియాడారు. సమాజంలోని సాంఘిక దురాచారాలపై పోరాటం చేసిన మహనీయుడు జ్యోతిబా పూలే అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. సమసమాజ స్థాపనకు, సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేసి తన తుది శ్వాస వరకు సంఘ సంస్కరణలకే తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా పూలే అని ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య చెప్పారు. జ్యోతిబా పూలే ఆశయాలను తలుచుకుంటూ, ఆదర్శాలను గుర్తు చేసుకుంటూ ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాల్సి ఉందని టూరిజం బోర్డు చైర్మన్ డాక్టర్ నూకసాన బాలాజీ చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమతమమతలు పంచి జనుల హితము కోరిన గౌతమా, కులము మతముల మరిచి బడుగుల ఒకటి చేసిన బౌద్ధమా. సమతమమతలు పంచి జనుల హితము కోరిన గౌతమా, కులము మతముల మరిచి బడుగుల ఒకటి చేసిన బౌద్ధమా. సామ్యవాదపు కళలు అన్న సమాజపు నేత్రమా, మనుషులందరూ ఒక్కటేనని
10 సంవత్సరాల నాడు ఏదైతే ఈ విగ్రహానికి బీజం వేశారో 10 సంవత్సరాల అనంతరం ఈరోజు ఈ విగ్రహావిష్కరణకి విమర్చుకున్న పరిస్థితి. చాలా కష్టపడ్డారు వాళ్ళందరినీ చూశాను. నేను జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ అనుకున్నప్పుడు కూడా నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆ విగ్రహం మన వేదామస్థానం గారి దృష్టికి తీసుకొచ్చి చూపించడంలో కానీ ఇక్కడ ఏర్పాటు చేసేటప్పుడు అనేక హడ్డల్స్ ఉంటే మరి దాన్ని తొలగించే క్రమంలో కానీ మొత్తం మీద యువకులు అనేక ఆర్థికమైనటువంటి ఇబ్బందులున్నా కష్టపడి వాళ్ళందరూ కూడా ఇంత దాకా తీసుకొచ్చి చాలా మంచి సింగరాయకొండలోనే ఈ ప్రాంతంలో ఇంత గొప్ప విగ్రహం ఏర్పాటు చేయడం శుభ చూసినాం. అదేవిధంగా ఎదురుగా మనకి మరో మౌన్నత వ్యక్తి ఈ దేశంలోని రాజకీయాలని కానీ రాజకీయ ప్రాతినిధ్యం కానీ బడుగు బలహీన వర్గాల ఆశలకు అనుగుణంగా వారికి రాజకీయ ప్రాధాన్యత క్రమంలో కానీ సహజంగా బలహీన వర్గాల మండలం అయినప్పటికీ ఓ పేద కుటుంబంలో ఓ పూలమ్మే కుటుంబంలో పుట్టినటువంటి జ్యోతిరావు పూలే గారు. అదేవిధంగా శూద్రులకు విద్య లేదు. శూద్రులు అంటే బ్రాహ్మణ వైశ్య క్షత్రియ కాని కులాలన్నీ శూద్రులే. వీళ్ళెవరికి విద్య లేదు. ఒకటి శూద్ర కులాలకు విద్య, అదేవిధంగా మహిళలు అంటే వైశ్య క్షత్రియ బ్రాహ్మణుల కులాల్లో ఉండేటువంటి మహిళలు కూడా విద్య లేదు. వీళ్ళందరికీ విద్య అందించడానికి కృషి చేసి ఆ రోజుల్లోనే పాఠశాల స్థాపించి ఆఖరికి ఒక నిరక్షరాస్యులు తన భార్యని అక్షరాస్యులుగా చేయించి ఆమె ద్వారా ఆమెను ఒక టీచర్గా చేసి స్కూల్స్ పెట్టి విద్యను మౌనక వ్యక్తి వాడు. అదే కాకుండా మద్యపాన ఏదైతే మందు తాగి కుటుంబాలు కలుషితమైపోతున్నాయో దానికి వ్యతిరేకంగా పోరాడు. చిన్న వయసులోనే పెళ్ళిళ్ళయి వాళ్ళు చనిపోతే వితంతువులుగా మిగిలిపోతే వాళ్ళని ఇంటికే పరిమితం చేసేటువంటి పరిస్థితుల్ని కూడా వ్యతిరేకంగా పోరాడు. పేదల పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహ ఆవిష్కరణకు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పూలే గారి గురించి మన పెద్దలు బాలాజీ గారు కానీ అందరూ అన్ని విషయాలు తెలియజేశారు. కానీ ఆ రోజుల్లోనే మహిళలు కూడా చదువుకోవాలి, మహిళలు కూడా అన్ని రంగాల్లో పురుషులతో పాటు సమానంగా రాణించాలని ఒక మంచి ఆలోచనతో ఆయన అనేక మందికి ఈరోజు ఒక ధైర్యం చూపిన వ్యక్తి పూలే గారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన సింగరాయకొండలో కూడా విగ్రహ ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన నియోజకవర్గం చూసుకుంటే చాలా వెనకబడిన నియోజకవర్గం. పెద్దలు సత్యకుమార్ యాదవ్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. కొండేపి నియోజకవర్గ ప్రజల తరఫున ఒకటే కోరుకుంటా ఉన్నా, అన్న ఇది బాగా వెనకబడిన నియోజకవర్గం అన్న, కొంచెం మీ ఆధ్వర్యంలో మా నియోజకవర్గానికి ఒక 100 బెడ్ హాస్పిటల్ మీరు తప్పకుండా చేస్తే, ఎందుకంటే ఏ చిన్న జబ్బు వచ్చినా మాకు ఒంగోలు పోవాల్సి వస్తూ ఉంది. ఇది అటు లేకపోతే కందుకూరు మా దగ్గర ఉన్న పెద్ద టౌన్ అన్న. కాబట్టి మన గౌరవ మంత్రివర్యులు కూడా అప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్లోనే డాక్టర్గా పనిచేశారు. ఆ కష్టాలన్నీ ఆయనకి తెలుసు. ఈరోజు మనకు ఒక గొప్ప అవకాశం. ఈరోజు కేంద్రంలో సత్యకుమార్ యాదవ్ గారికి ఉన్న పరిచయాలు చాలా ఎక్కువ పరిచయాలు. ఏ పనైనా చేసుకొని రాగల సత్తా ఉన్న అతనికి, ఒక మంచి మనిషికి ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రావడం చాలా అదృష్టం. ఎందుకంటే ఆయన చాలా సింపుల్గా పెద్దవాళ్ళ దగ్గర అన్ని పదవులు చేసి బీజేపీకి ఒక సైనికుల్లాగా మన రాష్ట్రం తరఫున కానీ కేంద్రంలో కానీ మంచి పేరున్న వ్యక్తి మన గౌరవ మంత్రివారు సత్యకుమార్ యాదవ్ గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఆయనకి దామచల్ల కుటుంబంతో 30 సంవత్సరాల అనుబంధం. మా పెద్ద ఆయన దామచల్ల ఆంజనేయులు గారితో వెంకయ్యనాయుడు గారితో ఎప్పుడూ మా ఇంటికి హైవేలో వెళ్ళినప్పుడల్లా వచ్చి పెద్ద ఆయనతో కలిసి మాట్లాడుతూ వెళ్ళేవాళ్ళు. ఆ గొప్ప పరిచయం చనువుతోటి మిమ్మల్ని కొండేపి నియోజకవర్గ ప్రజల తరఫున ఒక 100 బెడ్ హాస్పిటల్ మాత్రం మాకు పైలట్ ప్రాజెక్ట్ కన్నా మా దాంట్లో స్టార్ట్ చేయమని కోరుకుంటా ఉన్నా అన్న. ఈరోజు ఇక్కడ ఎక్కువ మంది మనలో బీసీలు ఉన్నారు. వాళ్ళకు కూడా చాలా అవసరం ఈ యొక్క హాస్పిటల్ కూడా. కాబట్టి మీరు తప్పకుండా చేస్తారని ఆశిస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మన సింగరాయకొండ మండలం అందరూ కలిసి ఈ యొక్క కమిటీ జ్యోతిరావు ఆదిత్య పూలే గారి కమిటీ సభ్యులందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు నియోజకవర్గంలో కూడా చేసుకుందామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అది కూడా జ్యోతిబా పూలే యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషం తగ్గ విషయం. విగ్రహాలు ఏర్పాటు చేసే విషయాన్ని అందరూ పెద్దలు చూశారు. ఏ పరిస్థితుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత
మళ్ళా గడిచిన 5 ఏళ్లలో ఆ విగ్రహం ఓపెనింగ్ కూడా నోచుకోవాల. ఈరోజు అనుకోకుండా సడన్గా ఒకరోజు ముందే మినిస్టర్ గారితో నేను మాట్లాడి విగ్రహావిష్కరణకి రావాలి మీరు అంటే వారు అంగీకరించేందుకు ముందుగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే చాలా షార్ట్ పీరియడ్ నిన్ననే చెప్పింది రావాలి మీరు అని చెప్పేసి. అదేవిధంగా వీళ్ళు విగ్రహావిష్కరణకి బీసీ మంత్రులు ఎవరు లేకపోతే అంటే ప్రోగ్రాం వాయిదా వేస్తామంటే ఇప్పటికే చాలా లీడ్ చేశారు. తప్పనిసరిగా ఈరోజు ఓపెన్ చేయమని చెప్పేసి విగ్రహ కమిటీ సభ్యులు కూడా నేను సూచించడం, వాళ్ళు అంగీకరించడం కూడా జరగడం కూడా చాలా సుపరిణామం. దాదాపు 200 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఒక సామాజికవేత్త, ఒక సంఘ సంస్కర్త జన్మించడమే కాకుండా ఆ రోజుల్లో మీడియా కానీ ఇంత ప్రాచుర్యం లేని పరిస్థితుల్లో బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు వారు రైతుల కోసం ఉద్యమాలు చేశారు, ప్రజల కోసం చేశారు, మహిళల కోసం, బాలికల కోసం ఉద్యమాలు చేశారు. అదేవిధంగా సంస్కరణలు తీసుకుంటూ వాళ్ళ కార్యోన్ముఖాలు చేస్తూ బాలికా విద్యను ప్రోత్సహించారు. అదేవిధంగా సామాజికంగా ఉన్నటువంటి దురాచారాలని రూపమాపే విధంగా వారు కృషి చేయటం, వారి సతీమణి కూడా విద్యను అభ్యసించి మహిళలు కూడా టీచర్లుగా సమర్థవంతంగా నిరూపించుకోవడం అని చెప్పేసి వారు ఆ విధంగా కూడా వారిని ప్రోత్సహించడం కూడా మనం గమనించుకోవాల్సిన విషయం ఉంది. ఈరోజు వారి ఆశయాలతోటి మన ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారు బీసీ వర్గానికి చెంది 3వసారి ప్రధానిగా ఉన్నారు. ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా పూలే గారి ఆశయాలని ప్రభావితం చేశాయని చెప్పినటువంటి సందర్భాలు. ఇంకొక విషయం తీసుకుంటే ఈ నెలలో సామాజిక విప్లవానికి, సామాజిక న్యాయానికి కట్టుబడినటువంటి వ్యక్తులు జన్మించినటువంటి మాసం ఏప్రిల్ మాసం. పూలే గారు కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, జగజీవన్ గారు కావచ్చు, మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ నెలలోనే పుట్టడం అనేది కాకతాళీయమో యాదృచ్ఛికమో కానీ వీరందరూ కూడా సామాజిక న్యాయానికి, సమాజంలో వీళ్ళ యొక్క ఎవరైతే తక్కువగా ఉన్నారో వాళ్ళందరూ కూడా అభివృద్ధికి కృషి చేసినటువంటి వ్యక్తులు అనే విషయం మనం గమనించుకోవాలి. ఈరోజు జ్యోతిరావు గారి యొక్క పూలే ఆశయాలతో ప్రజలు ఉన్న మనకి ప్రభుత్వాలు కూడా వర్గాలని ఏదైతే వారు చూసినటువంటి వర్గాల అభివృద్ధికి తోడ్పాటు చేస్తూ ఉన్నాయి. ఈ పూలే గారు కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, ఒక కులానికి చెందినటువంటి నాయకులు కాదు. ఒక కులంలో పుట్టొచ్చు కానీ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు వారు సరిపేసేందుకు వారు కృషి చేసే విషయాలు మనం గమనించుకోవాలి. వాళ్ళు దయచేసి కుల నాయకులుగా మనం పరిగణించకుండా ఈ దేశంలో ఉన్నటువంటి సమాజానికి పట్టినటువంటి ఆ రుగ్మతలు తొలగించడానికి కృషి చేసిన విధంగా మనం గౌరవించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. వారి ఆశయాలతో మనం ముందుకెళ్తున్నాం. ఒకసారి చూసుకుంటే బీసీల సంక్షేమం కోసం పాటుపడినటువంటిది తెలుగుదేశం పార్టీ, ఈరోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయం మనం గుర్తు చేసుకోవాలి. 33% చట్టసభలో రిజర్వేషన్ ఇస్తే గత ప్రభుత్వం ఆ 33% తగ్గించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా మనకి బీసీ కార్పొరేషన్ లేను మనం ఇస్తే గత 5 సంవత్సరాలు ఏమైపోయింది. మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాధిస్తే ఈ రోజున మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి చేతుల మీద కలెక్టరేట్లో ఆ బీసీ కార్పొరేషన్ లోన్లను పంపిణీ చేయడం కూడా జరిగిందనే విషయాన్ని తెలియజేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహానుభావుని యొక్క జన్మదినం రోజు ఈ కార్యక్రమాలు చేసుకోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి బీసీల పట్ల, నాయకుల పట్ల చిత్తశుద్ధిని నిరూపిస్తుందని తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే మనం బీసీలకు ఇచ్చినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయం మనం నామకరణం చేసి ఆలోచన చేస్తే గురుకుల పాఠశాలలో 5 సంవత్సరాలు అభివృద్ధిని నోచుకోవాలి. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాలల్లో అడిషనల్ క్లాస్ రూమ్స్కి, మళ్ళీ డార్మెంటర్లకి నిధులు మనం మంజూరు చేసే విషయాలు కూడా గుర్తు చేస్తున్నాం. ఈరోజు చూసుకున్నట్లయితే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు అంటే గత ప్రభుత్వానికి ఇప్పటికి సింగరాయకొండలో ఆసుపత్రి 30 పడకలు 6 పంటలు తీర్చేస్తే ఈరోజు ప్రత్యేకంగా మన ఒంగోలు మెడికల్ కాలేజ్ జనరల్ హాస్పిటల్ రివ్యూ చేశారు. ఒక వస్తున్న రివ్యూ కన్నా కూడా వైద్య ఆరోగ్య శాఖలో గత 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వానికి వారసత్వంగా ఏమి సంక్రమించాయి, సిబ్బంది లేకపోవటం, వసతులు లేకపోవటం అనేది వారి యొక్క రివ్యూలో బయటకు వచ్చినటువంటి పరిస్థితి. వాస్తవంగా శ్వేతపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది.
అంటే వైద్య ఆరోగ్య శాఖ ఆ విధంగా నిర్లక్ష్యం చేస్తే వీళ్ళు మన ప్రభుత్వం వచ్చినాక సంస్కరణ తీసుకొని వస్తున్నాం. గత ప్రభుత్వం గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్నా తక్కువే. ఎందుకంటే గతంలో వాళ్ళు చూసుకున్నట్లయితే ఒకసారి పెంచిన కరెంటు ఛార్జీలకి పెంచింది వాళ్ళే డ్రాప్ పెంచుతున్నారు ధర్నా చేసింది వాళ్ళే. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టింది 4,200 కోట్లు పెట్టింది వాళ్ళే. అందులో బీసీ ఎస్సీ ఎస్టీలు ఇబ్బందులు పడ్డారు, పరీక్ష కూడా రాలేని పరిస్థితి. అయినప్పటికీ కూడా మళ్ళీ ఆ ఫీజులో కట్టండి అంటున్నారు, ధర్నాలు వాళ్ళే పిలిపిస్తారు. అదేవిధంగా ఆసుపత్రుల్లో మన ఎన్టీఆర్ వైద్య సేవ బిల్లులు బకాయిలు పెట్టిందే వాళ్ళే, ఏకరో పెట్టేది గోల్ చేసేది వాళ్ళే. అంటే విధ్వంసాలు చేయటం, రెచ్చగొట్టం చేస్తున్నారు. ఈ రోజున మనం ఒకటే చెప్తుంది, ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు అన్ని వర్గాల యొక్క సంక్షేమం కోసం మన ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఏదైతే మహనీయులు ఉన్నటువంటి జ్యోతిరావు పూలే యొక్క ఆశయాలకు అనుగుణంగా మనం ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేసుకుంటూ ఈ రోజున విగ్రహాన్ని ఆవిష్కరణకి కృషి చేసినటువంటి విగ్రహ కమిటీ సభ్యులందరికీ సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దాదాపు 30 సంవత్సరాల అనుబంధం ఉంది. అంటే మరీ 1999 నుంచి అయితే చాలా సందర్భాల్లో నేను వచ్చాను. ఏది ఒకటి పెద్ద అయిన రామచంద్ర ఆంజనేయులు గారిని చూడడం, ఆయన మంత్రివర్గంలో ఉన్నప్పుడు నేను కేంద్రంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి ఓఎస్డీగా పనిచేసేవాడిని. ఆ సందర్భంలో పెద్దకి నేను ఫోన్లు చేసి మాట్లాడడం జరిగేది. అనేక సందర్భాల్లో వచ్చాను. కానీ ఎప్పుడు కూడా నేను వెంకయ్యనాయుడు గారు వెంట రావడం, ఎందుకంటే వారికి ఓఎస్డీగా ఉండేవాడిని కాబట్టి వారు వెంట వచ్చేవారు. కానీ ఎప్పుడు ఒక కార్యక్రమానికి రాలేదు. నేను భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శిగా పార్టీల్లో ఒక క్రియాశీలక పాత్ర పోషిస్తున్న సందర్భంలో రాష్ట్రంలో అనేక నియోజకవర్గాలు వెళ్ళాను. కానీ ఏ కారణం చేతనో కొండపి నియోజకవర్గానికి సింగరాయి కొండకు వచ్చే అవకాశం కలగల. కానీ నా అదృష్టం ఏంటంటే ఎప్పుడు రాకపోయినా మొట్టమొదటిసారిగా సింగరాయి కొండకు వచ్చిన సందర్భంలో ఒక మహనీయుడు విగ్రహ ఆవిష్కరణ కోసం ఒక బీసీ మంత్రిగా వచ్చే అవకాశం కలిగింది. అవకాశం కలిగించినందుకు ముఖ్యంగా నేను డోలా బాల వీరంజనేయ స్వామి గారు, చాలా పెద్ద పేరు, మాలాగా సత్యాన్ని చిన్న పేరు పెట్టుకుంటే బాగుంటుంది. కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను మొన్న సాయంత్రం నా నియోజకవర్గంలో ఉన్న ధర్మవరం చాలా దూరం చెప్పారు, ఇట్లా ఉంది కదా, అది ఒంగోలుకి వస్తున్నారు కదా అని. దేనికండి అన్న అంటే విగ్రహావిష్కరణ అని. నాకు సాయంత్రం బాగా లేట్ అయిపోతుంది, రాత్రికి వెళ్ళాలి అన్న. లేదు రావాల్సిందే అన్నారు. మరి తప్పుతుందా? డోలా గారి స్వామి గారి ఆదేశాలంటే తప్పదు. ఓకే వస్తాను అన్న. ఇవాళ రాకపోయి ఉంటే మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం, ఇంతమంది ఆత్మ బంధువుల్ని కలిసే అవకాశం ఖచ్చితంగా కోల్పోయేవాళ్ళు. ఇక్కడ మహాత్మా జ్యోతిబా పూలే గురించి చాలా విస్తారంగా ఒకసారి బాలాజీ గారు, అదేవిధంగా స్వామి గారు మంత్రివర్యులు కూడా చెప్పారు. వారి గురించి అంత విస్తారంగా చెప్పిన తర్వాత నేను మళ్ళీ జోడించాల్సిన అవసరం లేదు. కానీ ఒక మాట మాత్రం చెప్పగలను, సామాజిక చైతన్యానికి, సమానత్వానికి వారు ఒక ప్రతీక. వారి జీవితాంతం ఈ అణగారిన వర్గాలకి, బలహీన వర్గాల జీవితాల్లో చైతన్యం నింపడం కోసం ప్రయత్నం చేశారు. వారు సమాజంలో చైతన్యం నింపడానికి అనేక రకాల కార్యక్రమాలు తీసుకోవడం, సత్యశోధన సంస్థను నిర్మించడం, దాని ద్వారా మూఢనమ్మకాల మీద ప్రజల్లో చైతన్యం కల్పించే ప్రయత్నం చేయడం, లేదా దీనబంధు అనే పత్రికని స్థాపించి దాని ద్వారా తన భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అదేవిధంగా భ్రూణ హత్య ప్రబంధ గృహాలని చెప్పి వితంతువుల మీద, బాలింతల మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఏ రకంగా అయితే మహిళా సాధికారత కోసం బాలికా పాఠశాలను ప్రారంభించారో, అదేవిధంగా వితంతువులు బాలింతల మీద కూడా వారి సాధికారత కోసం కూడా ప్రయత్నం. అంటే సమాజంలోని నిమ్న వర్గాల అందరికీ కూడా ఒక ఆలంబనగా నిలుస్తూ, వారికి చేయూతనిస్తూ, వారి జీవితంలో వెలుగులు నింపే ప్రయత్నం చేశారు. ఈ సంస్కరణను తీసుకొచ్చిన ఈ దేశంలో మొదటి తరం నాయకుల్లో మహాత్మా జ్యోతిబా పూలే గారు ఖచ్చితంగా ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. దాని కారణంగానే ఇవాళ బలహీన వర్గాల్లో గర్వంగా మనం చెప్పుకోగలుగుతున్నామంటే దానికి ఆనాడు వారు వేసుకుంటున్నారు. నేను ధర్మవరం నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు కొత్త నియోజకవర్గం, అక్కడంతా ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది. అంటే మరి ఫ్యాక్షన్ ప్రాంతం, పులివెందుల, ధర్మవరం పక్కపక్కనే ఉంటాయి. అంటే అవతల గొంతు నొక్కి దౌర్జన్యాలు చేసి, అరాచకాలు చేసి గెలిచే సంస్కృతి అక్కడ ఉంది. నేను వెళ్ళినప్పుడు నేను బయట నుంచి, ఎందుకంటే నేను కడప జిల్లా వాసిని, ధర్మవరం సత్యసాయి జిల్లాలో ఉంటుంది. కూటమి నాయకత్వం నుంచి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటున్న రోజు గుడ్ మార్నింగ్ అని తిరుగుతుంటాడు, గుడ్ మార్నింగ్ అని తిరుగుతూ కబ్జాలు, ఖాళీ స్థలాలు ఎక్కడ ఉంటూ కబ్జాలు చేస్తున్నాడు. అతని గురించి నేను మాట్లాడదలుచుకోవాలి. కానీ అతను అన్నాడు, ఇప్పుడు ఇతను వచ్చాడా, ఒక ఆఫ్టర్ ఆల్ బీసీ వచ్చాడు, అప్పటిదాకా నేను 30,000 35,000 మెజార్టీతో గెలుస్తానని చెప్పేవాడు. నా పేరు ప్రకటించిన తర్వాత ఆఫ్టర్ ఆల్ బీసీ వచ్చాడు, 70,000తో గెలుస్తుందా అని ప్రగల్భాలు పలకడం మొదలుపెట్టాడు. ఆఫ్టర్ ఆల్ బీసీనే వాళ్ళ ధర్మవరంలో
కూటమి జెండా ఎగిరేసిందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంటే అటువంటి దురంకారం ఆ బీసీలు ఏంటండి, ఆ బీసీలు సంఘటన ఉంటే ఏమవుతుందనే విషయాన్ని నియోజకవర్గంలో ప్రజలు చేసి చూపించారు. నేను కలిగేళ్ళని పోదలుచుకోను. కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు నేను మాట్లాడుతూ సార్ నేను డోలా గారు అంటే స్వామి గారు అనుకో, నాకు పెద్ద పలకాలంటే కాస్త ఇబ్బందిగా ఉంది. మంత్రి గారు మాట్లాడుతూ మాట చెప్పారు, ఏదో 7 సంవత్సరాల క్రితం తను ప్రారంభిస్తే కోటేశ్వరరావు గారు మిగతా కమిటీ సభ్యులంతా ప్రారంభిస్తే విగ్రహ స్థాపన కోసం, ప్రతిష్టాపన కోసం, అప్పటి నుంచి దాని తర్వాత ప్రభుత్వం ఆగిన తర్వాత 5 సంవత్సరాల పాటు అటు మహనీయుని విగ్రహావిష్కరణ కూడా జరగనీయకుండా ఆపారంటే గత 5 సంవత్సరాలు బీసీల పట్ల ఎటువంటి వివక్ష చూపే ప్రభుత్వం ఉండిందో అర్థం చేసుకోవాలి. అదే సమయంలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి అడ్డంకులు సృష్టిస్తూ, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కొన్ని వేల విగ్రహాలు కొంతమంది స్థాపించుకున్నారు కుటుంబ సభ్యులు. అవునా కాదా? ఎక్కడైనా ఉంటాయి. అంటే జ్యోతిబా పూలే కన్నా గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాళ్ళ సమాజానికి సేవ చేసేది విదేశీ డాక్టర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్, బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ అని ఉండేది. విదేశీ విద్యా పథకం ఉంటే దానికి కూడా పేరు తీసేసి ఏం పేరు పెట్టుకున్నారు? ఆయన పేరు పెట్టుకున్నాడు. ఆ పేరు నేను ప్రస్తావించదలుచుకోలే. అంబేద్కర్ గారి పేరు తీసేసి పథకానికి తన పేరు పెట్టారంటే మీరు అర్థం చేసుకోండి ఎటువంటి ఒక మానసిక సమతుల్యత కోల్పోయిన ప్రజలు మాత్రమే చేస్తారు. మళ్ళీ వస్తామని నమ్మకంతో ఉన్నారు. నమ్మకంతో ఉండి ఎలాగో మళ్ళీ విగ్రహావిష్కరణ కానికుండా ఆపుదామని ప్రయత్నం చేశారు. మళ్ళీ వస్తే ఈ పేర్ల పిచ్చి కారణంగా మీరు అన్నిటి మీద ఏది సరిహద్దు రాళ్ళ మీద కూడా ఫోటోలు వేసి పేరు పెట్టుకున్నారు. ప్రతి పథకానికి పేరు పెట్టుకున్నారు. మళ్ళీ వచ్చి ఉంటే నిజంగా ఇవాళ ఈ విజయ్ తేజ అనే దీనికి కూడా ఆ పేరు పెట్టుకోవడానికి లేదు, ఈ నా పేరు పెట్టాల్సిందే. అక్కడ భగవాన్ ఫ్యాన్సీ అని ఉంది, ప్రొపరేటర్ సతీష్ ఆ పేరు పెట్టుకోవడానికి అవకాశం లేదు. తన పేరుతో పెట్టుకోవాలా లేదా, తండ్రి పేరుతో పెట్టుకోవాలా లేదా, కుటుంబ సభ్యుల పేరుతో పెట్టుకోవాలా లేదా, రాబోయే తరం పేర్లతో అన్న పెట్టుకోవాలని ఆంక్షలు విధించే పరిస్థితి ఉండేది. మనం అందరం మన తల్లి పేరుతో లక్ష్మీని లేమని పెట్టుకుంటాం, వెంకటేశ్వరరావు అయితే వెంకటేశ్వరుని లేమని పెట్టుకుంటాం, లేదా భగవంతుని పేరుతో ఇంటికి పేరు పెట్టుకుంటాం. ఎందుకంటే గౌరవంతో, తల్లిదండ్రుల మీద ప్రేమతో, లేదా భగవంతుడి మీద గౌరవంతో, భక్తితో. మళ్ళీ వచ్చి ఉంటే మాత్రం మీకు ఎవరికి ఆంధ్రప్రదేశ్లో అవకాశం ఉండేది కాదు. ప్రతి అందరికీ జీవోలు ఇచ్చి ఎవరు కొత్త ఇల్లు కట్టుకున్నా లేదా ఎవరు ఏ కార్యక్రమం చేసినా అన్నిటి మీద తన పేర్లు పెట్టే పరిస్థితి ఉండేది. ఆ దౌర్భాగ్యకర పరిస్థితులు రాకుండా అటువంటి అరాచక ప్రభుత్వాన్ని ప్రజలందరూ కలిసి తరిమి కొట్టారు. ఇవాళ కూటమి ప్రభుత్వంలో మంచి పాలన కూడా కొనసాగుతా ఉంది. ఇప్పుడే చెప్పారు, ఇవాళ ఒక్కరోజే ఆ మహనీయుని, గతంలో ఈ మహనీయులు కేవలం ఈ మహనీయుల ఏది జన్మదినం కానీ, జయంతులకు కానీ, లేదా వర్ధంతులకు కానీ కేవలం రావడం, చూపు నామమాత్రంగా అట్లా ఒక దండ వేసి వెళ్ళిపోవడం, తర్వాత వాటిని 364 రోజులు మర్చిపోవడం జరిగేది. కానీ ఇవాళ ప్రభుత్వం ఆ మహనీయుల జయంతులు జరపడమే కాకుండా ఆ జయంతి నాడు గుర్తు పెట్టుకునేలాగా సమాజానికి సంబంధించిన అనేక రకాల మంచి కార్యక్రమాలు చేసింది. ఇవాళ ఒక్కరోజే, కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే 897 కోట్ల రూపాయలు బీసీ రుణాల కింద రుణమేళా నిర్వహించి అందజేయడం జరిగింది. మన జిల్లాలో 49,65,00,000 రూపాయలు, ఈ ఒంగోలు జిల్లాలో 45,69,00,000 బీసీలకు రుణాల కింద ఇవ్వడం. ఇవాళ రుణ పంపిణీ చేసి వచ్చాం మేము. అనేక రకాలు, ఏది కుటుంబిషన్ల దగ్గర నుంచి, డ్రోన్ల దగ్గర నుంచి, ట్రాక్టర్ల దగ్గర నుంచి, ఆటోల దగ్గర నుంచి, ఎంబ్రాయిడరీ చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి, చివరికి జనౌషధి కేంద్రాలు అంటే జనరిక్ మెడిసిన్స్ అమ్మే షాపుల దాకా కూడా 50% సబ్సిడీ. ఈ 897 కోట్లు ఏదో దాంట్లో సగం అంటే 50%, 450 కోట్లు దాదాపు సబ్సిడీ కింద తీసేసి 50% మాత్రమే ఇచ్చిన రుణంలో 50% మాత్రమే చెల్లించాలా. అంటే ఆ మహనీయునికి అర్పిస్తున్న నిజమైన నివాళి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అందిస్తూ ఉంది. మీరు గతంలో చూస్తే, మీరు ఏలూరు దీంట్లో ఒక బీసీ డిక్లరేషన్ చేశారు 2019 అధికారంలో రాకముందు. బీసీలంతా అన్నారు 75,000 కోట్లు నేను బీసీల అభివృద్ధి కోసం ఖర్చు పెడతానని. 5 సంవత్సరాలు పోయిన తర్వాత ఎంత లెక్కలు చూడమంటే 33,000 కోట్లే ఖర్చు పెట్టారు. మిగిలిన 42 కోట్లకి పెద్ద ఇది పెట్టేసి, టోపీ పెట్టేసి వెళ్ళిపోయారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ప్రజల మీద ప్రత్యేకమైన, బీసీల మీద ప్రత్యేకమైన ప్రేమను చూపిస్తూ ఈ ఆర్థిక సంవత్సరంలోనే 47,456 కోట్లు బీసీల అభివృద్ధి కోసం కేటాయించిందంటే, బీసీల అభివృద్ధి కోసం, బీసీల అభ్యున్నతి కోసం
పోరాడే పనిచేసే ప్రభుత్వం ఏందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అన్ని సమాజంలోని అన్ని వర్గాలకి ఎవరికి ఎటువంటి వివక్ష చూపకుండా, ఎవరి పట్ల ఎటువంటి రాజకీయ వివక్ష చూపకుండా ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాల ఫలాలను ప్రతి ఒక్కరి సమాజంలో అందించే ప్రయత్నం ఇవాళ చేస్తున్నాం. అందుకనే ఇవాళ మంచి ప్రభుత్వం అంటున్నారు. కేంద్రం నుంచి కూడా అదే విధంగా సహకారం అందుతుంది. నరేంద్ర మోడీ గారు ఇక్కడ రాష్ట్రంలో ఇటువంటి పనులు చేస్తుంటే ఇవాళ P4 లాంటి ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు సమాజంలో అట్టడి ఉంటున్న 20% మందికి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ సమాజంలో అట్టడుగుతున్న వాళ్ళు ఎవరు? అణగారిన వర్గాలే ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు బీసీలు ఉంటారు, లేదా SC STలు ఉంటారు. వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి, వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి ఇవాళ P4 లాంటి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ పేరుతో ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనేక రకాలైన కార్యక్రమాలు ఇవాళ బీసీలకి 28 మందికి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తే అక్కడ నరేంద్ర మోడీ గారు 27 మందికి అవకాశం ఇచ్చారు. ఇక్కడ బీసీల సాధికారత కోసం చంద్రబాబు నాయుడు గారు పనులు చేస్తుంటే అక్కడ బీసీలకి రాజ్యాంగ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు రాజ్యాంగ భద్రత కల్పించారు. NCBCకి రాజ్యాంగ భద్రత కల్పించారు. ఈ రకంగా 33% గతంలో రిజర్వేషన్లు ఉంటే దాని గత ప్రభుత్వం దాన్ని 24% స్థానిక సంస్థల్లో పెట్టింది. అంటే బీసీల మీద ఎందుకు అంత కోపం ఉండిందో నాకు అర్థం కాదు. చివరికి రాజకీయంగా కూడా సరే, ఇదంటే ప్రజలు గమనించలేదు. రాజకీయాల్లో కూడా మీకు గుర్తుందో లేదు, 2 సంవత్సరాల తర్వాత 2.5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో మంత్రులు మార్చారు. మంత్రులను చూస్తే మీరు మంత్రులు చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మార్చలే, అక్కడ పార్థసారథి యాదవ్ గారిని మార్చారు. అక్కడ కర్నూలు జిల్లాలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని మార్చలే, బీసీలకు సంబంధించిన గుమ్మడి జయరాంను మార్చారు. ఇక్కడ నెల్లూరుకి వస్తే నెల్లూరుకి వెళ్ళి అక్కడ నెల్లూరు పక్కన ఉంటున్న వాళ్ళని ఎవరిని మార్చే ప్రయత్నం చేయలే. మార్చింది ఎవరినయ్యా అంటే అనిల్ కుమార్ యాదవ్ని మార్చారు. అంటే మీరు పర్ఫార్మెన్స్ అనేది బీసీలో సాధ్యం కాదనే విధంగా ఆయన అనుకున్నాడు. మరి ఏందో బీసీలు పర్ఫామ్ చేయలేడు. ఆయనేమో అసలు అసమర్థ పాలన ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరిని తీసేయాల్సింది ఏంటంటే ముందు తీయాల్సింది ఆయన, తీసేయాల్సింది ఆయన. ఆ పని చేయకుండా ఆ మంత్రివర్గంలో ఉంటున్న బీసీలు మీరు పని చేయట్లేదనే ఒక ఇది నెపం వేసి ముద్ర వేసి వాళ్ళని తొలగించాడు. మరి అదే సమయంలో పెద్ద రామచంద్ర గారిని ఎందుకు తీయలేకపోయారు, ఇంకో బుక్కన రాజనాయుడు గారిని ఎందుకు తీయలేకపోయారు, ఇంకోటి ఎందుకు తీయలేకపోయారు, అందరూ ఉన్నారు కదా. కానీ దానికి సమాధానం చెప్పేది లేదు. ఎందుకంటే బీసీల మీద వ్యతిరేకత నరాలను తీర్చుకున్న వ్యక్తి కాబట్టి ఆ రకంగా చేసే ప్రయత్నం చేశాడు. మిత్రులారా, వాళ్ళ మంచి ప్రభుత్వం వచ్చింది. వీటి అన్నింటినీ వివక్షల్ని కాదని చెప్పి బీసీల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. బీసీల అభివృద్ధి కోసం అనేక పథకాలు తీసుకొస్తుంది. కేంద్ర ప్రభుత్వం మీద 4 కోట్ల ఇళ్ల నిర్మాణాన్ని తీసుకొస్తే దాంట్లో 52-53% మంది బీసీలు ఉన్నారు. ఇవాళ ముద్రా రుణాలు 52 కోట్ల మందికి ముద్రా రుణాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది, మన రాష్ట్రంలో కూడా అందుతున్నాయి. దానికి 33 లక్షల కోట్లు ఈ 10 సంవత్సరాల్లో ఇవ్వడం జరిగింది, మంజూరు చేయడం జరిగింది, విడుదల చేయడం జరిగింది బ్యాంకుల ద్వారా. దాంట్లో మీరు ఆశ్చర్యపోతారు, దాంట్లో చూస్తే 61% బీసీలు ఉన్నారు. ఆ ముద్రా రుణాల ద్వారా సమాజంలో వాళ్ళ కాళ్ళ మీద నిలబడమే కాకుండా మరి నలుగురికి ఆధారం చూపిన వాళ్ళలో ఎవరైనా ఎక్కువ శాతం ఎవరు ఉన్నారు సంఖ్య అంటే బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే ఒక బలహీన వర్గానికి సంబంధించిన వాడు ఇవాళ పేదరికాన్ని అనుభవించిన వాడు, కడగళ్ళు కన్నీళ్లు స్వయంగా అనుభవించాడు. కాబట్టి ఆ బలహీన వర్గం నుంచి వచ్చిన వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అయితే తను ప్రధానమంత్రిగా కాకుండా ప్రధాన సేవకుడిగా తను అభివర్ణించుకుంటూ ఇవాళ బీసీల అభ్యున్నతి కోసం పనిచేయడమే కాకుండా సమాజంలోని అన్ని వర్గాల కోసం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే పేరుతో ఇవాళ పనిచేస్తూ అందరి జీవన ప్రమాణాలు పెంచే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఏదైనప్పటికీ ఇవాళ ఈ కార్యక్రమం సందర్భంగా మీ అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు ఇవాళ బాల వీరాంజనేయ స్వామి గారికి, సత్య గారికి, సత్య గారు అంటే నా పేరు నేనే చెప్పుకున్నట్టుంటే ఇప్పుడు ఏదో సత్యకుమార్ యాదవ్ అని నా చిన్నప్పుడు అందరూ నా పూర్తి పేరు అదైతే నన్ను అంతా సత్య అనే అనేవాళ్ళు. ఇప్పుడు కూడా చాలామంది మనం ఒక ఆయన బీజేపీలో ఉంటే కూడా ఒక ఆయన ఒక రాష్ట్రానికి సంబంధించిన ఇది చిన్న మాట చెప్పాలి, ఒక ముఖ్యమంత్రి ఫోన్ చేసి నాతో పాటు ఆయన కూడా జాతీయ కార్యదర్శిగా ఉండేవాడు హర్యానాకి సంబంధించి, చేసి సత్యాజీ చోటా కామే అన్నాడు. చిన్న పని ఉందండి. ఏంటంటే ఇక్కడ తెలంగాణలో మినిస్టర్ ఉన్నాడు, ఆయన నాకు చెప్పాలన్నాడు. పేరు చెప్పండి, ఎవరు అన్నా, హెల్త్ మినిస్టరు అన్నాడు. హెల్త్ మినిస్టరు అని అంటే నామ్ 1 మినిట్ అని సత్యకుమార్ యాదవ్ అని అన్నాడు. అంటే నేను ఫిర్ బతాయి మళ్ళీ చెప్పండి అన్నా. సత్యకుమార్ యాదవ్ అన్నాడు. నేను చెప్పా, తెలంగాణ में हेल्थ मिनिस्टर सत्यकुमार यादव नहीं है, वो दामोदर राज नरसिम्हा जी है అన్న. ఆయన వేరే దామోదర్ రాజు नहीं ये हेल्थ मिनिस्टर सत्यकुमार यादव అన్నాడు. అంటే మరి జాంతే హే అన్నాడు. తెలుసా మీకు అన్నాడు. బ్రహ్మాండంగా తెలుసు అన్న. మరి తెలిస్తే చిన్న మాట చెప్పాలా, మీకు కూడా ఆయన బాగా తెలుసు, మీరు చెప్పినా సరిపోతుంది అన్న. అవునా, నాకు తెలుసా
ఎలా అన్నాడు? మీరు చెప్తున్న మంత్రి తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్, మీరు మాట్లాడుతున్న సత్యకుమార్ యాదవ్ వేరు కాదు నాయన, మీరు మాట్లాడుతున్న నేనే, మీకు ఇన్నాళ్ళుగా సత్య అనే తెలుసు, నేనే ఆ మంత్రిని, చెప్పండి ఇప్పుడు ఆదేశించండి ఏం చేయాలో అన్న. అంటే నాకు ఆ సత్య అనేది ఈ మధ్య నేను సత్యకుమార్ యాదవ్ అంటే నేను కూడా చూస్తూ ఎవడని డౌట్ వస్తుంది నాకు. ఇప్పుడు అలవాటు పడిపోయాయి 10 నెలల్లో. గతంలో ఏంటంటే కొన్ని సంవత్సరాల పాటు సత్యగానే ఉంటుంది. ఇవాళ కూడా అట్టే ఆ గర్వభంగం కలిగింది నాకు. ఆ గర్వభంగం కలిగింది. కాబట్టి డోర్ తీసి దిగితే సరే, ఇవాళ ఏదైనా అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు నిర్వాహకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ, కోటేశ్వరరావు గారికి ప్రత్యేకంగా ఇన్ని సంవత్సరాలు కూడా దాని కమిటీ సభ్యులందరూ కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల పాటు నిరీక్షించి దాని తర్వాత ఆ విగ్రహావిష్కరణ 7 సంవత్సరాలు ఆగిన విగ్రహావిష్కరణకి ఒక బీసీ మంత్రిగా నాకు అవకాశం కలిగించారు. దానికి నేను మొత్తం టీంకి అంతా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి.